పిల్లలు పుట్టకుండా వాడే కాంట్రసెప్టివ్ మెథడ్స్లో ఏది బెస్ట్ థింగ్ అనేది మనం ఈరోజు చూద్దాం. వన్ థింగ్ ఏంటి అంటే పిల్లలు పుట్టకుండా వాడే ఏ పద్ధతిలోనైనా ఎంతో కొంత ఫెయిల్యూర్ రేట్ అనేది ఉంటుంది. కాకపోతే ఉన్న దాంట్లో బెస్ట్ అనేది ఎంచుకోవాలని ఎవరైనా చూస్తారు కాబట్టి దాంట్లో లాభ నష్టాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే చాలామంది కామన్గా వాడేది కాయిటస్ ఇంటరప్టస్ అంటే విత్డ్రావల్ మెథడ్ అనమాట. ఇందులో స్పర్మ్స్ అనేది వెజైనాలకి కాకుండా బయటికి రిలీజ్ చేస్తూ ఉంటారు. దీనిలో ఏంటి అంటే ప్రీకమ్లో కూడా స్పర్మ్స్ ఉంటాయి కాబట్టి ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం రేటింగ్కి వచ్చేటప్పటికి 1/5 ఇవ్వచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అంటే క్యాలెండర్ మెథడ్. జనరల్గా ఏంటి అంటే ఓన్లీ ఫర్టైల్ డేస్లో మాత్రమే కాండోమ్స్ లాగా బ్యారియర్స్ వాడటం కానీ లేకుంటే ఫర్టైల్ డేస్లో కలవకుండా ఉండటం కానీ చాలామంది ఫాలో అవుతుంటారు. కానీ అందరికీ ప్రతిసారి ఈ ఫర్టైల్ డేస్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. ఆన్ అండ్ ఆఫ్ ఓవ్యులేషన్ పీరియడ్ మారుతూ ఉండొచ్చు. సో దీనికి కూడా ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం 1/5 రేటింగ్ మాత్రమే ఇవ్వచ్చు. థర్డ్ థింగ్ ఏంటి అంటే కాండోమ్స్ అనేది ఈ రెండు పద్ధతుల కంటే కొంచెం బెటర్. 3/5 రేటింగ్ ఇవ్వచ్చు. అండ్ ఎక్స్ట్రా యాడ్ ఆన్గా ఏంటి అంటే ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రాకుండా కూడా కాపాడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే కాపర్టీ అనేది 5 to 10 years వరకు ఉంచుకోవచ్చు. అండ్ దీనికి ఫెయిల్యూర్ రేట్ తక్కువగా ఉంటుంది. సో 4/5 రేటింగ్ ఇవ్వచ్చు. కాకపోతే ఏంటి అంటే ఆఫ్టర్ ఓన్లీ 1 డెలివరీ తర్వాత అయితేనే కాపర్టీ అనేది వేసుకోవడం పాసిబుల్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ థింగ్ ఏంటి అంటే హార్మోన్ పిల్స్, ఓసీ పిల్స్ అనేది కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది, ఓవ్యులేషన్ జరగదు కాబట్టి. అండ్ దీని రేటింగ్ కూడా 4/5 ఇవ్వచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇది బాగా లాంగ్ టర్మ్ అనేది వాడకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ.